గూగుల్ పిక్సెల్ 10, 10 Pro రెండు మొబైల్స్ కి స్పెసిఫికేషన్స్ లో పెద్ద డిఫరెన్స్ ఉండవు, కానీ ప్రైసింగ్ లో మాత్రం ఆల్మోస్ట్ 30,000 ఉంది. పిక్సెల్ 10 ప్రెసెంట్ 80,000 ఉంది. 10 Pro వచ్చేటప్పటికి 1,10,000 ఉంది. రెండింటికి డిఫరెన్స్ 30,000 ఉంది. అసలు ఆ 30,000 మనం ఎందుకు పెట్టాలి, పెడితే మనకేం వస్తాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. క్లియర్ గా రెండింటిని కంపేర్ చేసి మీ ముందు పెడతాను. ఫస్ట్ అన్బాక్సింగ్. మొబైల్ బాక్సులు పెద్ద డిఫరెన్సే ఉండవు, రెండు బాక్సులు చూడడానికి ఒకే సైజ్ లో ఉంటాయి. ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు రెండు మొబైల్స్ కనపడతాయి. మీకు దీనిలో చార్జర్ ప్రొవైడ్ చేయడు, జస్ట్ కేబుల్ ప్రొవైడ్ చేస్తాడు. ఇంకా మొబైల్స్ అంతే, చార్జర్ మీరు విడిగా కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ అన్బాక్సింగ్ విషయంలో రెండింటికి పాయింట్ ఇవ్వాలి. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. రెండు కాంపాక్ట్ మొబైల్స్, రెండు మొబైల్స్ ఫ్రంట్ టు బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తోనే వస్తున్నాయి. నెక్స్ట్ సైడ్ కూడా రెండు మెటల్ ఫ్రేమ్ తోనే వస్తున్నాయి, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ యూస్ చేశారు. 10 లో రీసైకిల్డ్ అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేశారు. 10 Pro లో ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ యూస్ చేశారు. సో 10 Pro అనేది కొంచెం ప్రీమియం గా ఉంటుంది. ఈ మెటల్ ఫ్రేమ్ కూడా చాలా బాగుంటది, పట్టుకున్నప్పుడు మీరు మంచిగా ఫీల్ అవుతారు ఈ మొబైల్ కన్నా. ఆ క్వాలిటీ అండ్ ప్రీమియం చాలా బాగుంటది 10 Pro లో. ఆ మెటల్ ఫ్రేమ్ వల్ల వెయిట్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. 10 వచ్చేటప్పటికి 204 grams వెయిట్ తో వస్తుంది, కానీ 10 Pro 207 grams వెయిట్ తో వస్తుంది. ఒక 3 grams ఎక్కువ వెయిట్ ఉంటుంది 10 Pro. రెండు సేమ్ థిక్నెస్ తో వస్తాయి, 8.6 mm థిక్నెస్. రెండిట్లో IP68 రేటింగ్ ఉంటుంది. ఫైనల్ గా ప్రీమియం మెటల్ ఫ్రేమ్ వల్ల బిల్డ్ క్వాలిటీ 10 Pro లో చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను బిల్డ్ క్వాలిటీ విషయంలో 10 Pro పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే, బ్యాటరీలో 10 Pro కన్నా 10 లోనే ఎక్కువ ఉంటుంది. దీంట్లో 4970 mAh బ్యాటరీతో వస్తుంది. 30 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 10 Pro లో 4870 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా సేమ్ 30 watts వైడ్ ఛార్జింగ్, 15 watts వైర్లెస్ ఛార్జింగ్. 100 mAh 10 లోనే ఎక్కువ ఉంటుంది. సో నేను బ్యాటరీ విషయంలో ఇక్కడ 10 పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ ఈ రెండు మొబైల్స్ డిస్ప్లేస్ విషయానికి వస్తే, 10 లో 6.3 inch ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది అండ్ 3000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ బాగానే ఉంటుంది మొబైల్. 10 Pro లో వచ్చేటప్పటికి 6.3 inch 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది LTPO డిస్ప్లే కూడా. 10 జస్ట్ 1080p డిస్ప్లే అండ్ LTPS డిస్ప్లే. ఇది 1.5K డిస్ప్లే అండ్ LTPO డిస్ప్లే. 3300 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఈ 1080p డిస్ప్లే కన్నా 1.5K డిస్ప్లే చాలా బాగుంటుంది. మీరు వీడియోస్ చూసేటప్పుడు కానీ మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ కలర్స్ లో డీప్ బ్లాక్స్ కనపడతాయి 1.5 లో. మంచిగా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో యూజ్ చేసిన 1080p డిస్ప్లే కూడా మంచి డిస్ప్లేనే, చాలా క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు. మామూలుగా 1080p డిస్ప్లేలు ఇంత క్లారిటీగా ఉండవు. ఇంకా రెండు మొబైల్స్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ తో వస్తున్నాయి, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ నేను డిస్ప్లే విషయంలో మాత్రం 10 Pro పాయింట్ ఇస్తాను. దాని తర్వాత సౌండ్. రెండు మొబైల్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. రెండిట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, కానీ స్టిల్ రెండు మొబైల్ స్పీకర్స్ చాలా బాగా వినపడతాయి. అసలు సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, ఒకసారి మీరే వినండి. సో నేను సౌండ్ విషయంలో రెండింటికి డ్రా ఇస్తాను, రెండింటికి పాయింట్లు ఇస్తాను. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, ర్యామ్ అండ్ స్టోరేజ్. పిక్సెల్ మొబైల్స్ లో మెయిన్ గా డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఇది. రెండిట్లో Tensor G5 ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఈ ప్రాసెసర్ నార్మల్ యూస్ కి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. మీరు గేమ్స్ ఆడతాం అనుకుంటే అసలు సెట్ కాదు. BGMI రెండిట్లో జస్ట్ 60 FPS కే సపోర్ట్ చేస్తుంది. అస్సలు గేమింగ్ సెట్ కాదు. మీరు కాసేపు ఆడినా కానీ హీట్ ఎక్కిపోద్ది మొబైల్. అంతెందుకు మామూలుగా కెమెరాస్ యూస్ చేస్తాం కదా, అప్పుడు కూడా మొబైల్ హీట్ ఎక్కుతుంది. ఇదంతా Tensor చిప్ వల్ల. రెండిట్లో సేమ్ చిప్ ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్. 10 లో వచ్చేటప్పటికి 12GB ర్యామ్ తో వస్తుంది, 256GB స్టోరేజ్ తో వస్తుంది. LPDDR5X ర్యామ్ యూస్ చేశారు. UFS 4.0 సపోర్ట్ తో వస్తుంది. ఇంకా 10 Pro లో వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ 16GB ర్యామ్ తో 256GB స్టోరేజ్ తో వస్తుంది. సేమ్ LPDDR5X ర్యామ్ యూస్ చేశారు, UFS 4.0 యూస్ చేశారు. సో 30,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ 16GB ర్యామ్ ఇచ్చారు, దీనికి 12GB ర్యామ్ ఇచ్చారు. కానీ ఆ 30,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ర్యామ్ ఉంది, లేకపోతే రెండు ఒకటే ప్రాసెసర్, రెండిట్లో సేమ్ ర్యామ్ టైప్ స్టోరేజ్ టైప్స్ యూస్ చేశారు. సో ఇక్కడ నేను రెండింటికి పాయింట్ ఇస్తాను పర్ఫార్మెన్స్ లో కూడా. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్లీ కెమెరాస్ లో చాలా చేంజ్ ఉంటుంది. పిక్సెల్ 10 మెయిన్ కెమెరా 40 మెగాపిక్సెల్ తో వస్తుంది. 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 10.8MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 10.5MP ఉంటుంది. 10 Pro విషయానికి వస్తే 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అలానే 48MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 42 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఫస్ట్ నార్మల్ ఫోటోస్, ఇవి 1x లో తీసిన ఫోటోస్. ఇక్కడ మీరు చూస్తే స్కిన్ కలర్ మళ్ళీ డీసాచురేట్ చేసింది 10 వచ్చేటప్పటికి. 10 Pro లో కరెక్ట్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఆ ఫోటోని జూమ్ చేస్తే కూడా 10 Pro లో డీటెయిల్స్ ఉన్నాయి, కానీ 10 లో మీకు డీటెయిల్స్ అన్ని తగ్గిపోయాయి. నెక్స్ట్ ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో కూడా 10 వచ్చేటప్పటికి కొంచెం కలర్స్ డీసాచురేట్ చేస్తుంది, కానీ 10 Pro లో కరెక్ట్ గా ఉన్నాయి. ఇవి 2x లో తీసిన ఫోటోస్. 2x లో తీసిన ఫోటోస్ కూడా 10 Pro లో డీటెయిల్స్ ఎక్కువ ఉంటున్నాయి, 10 లో చాలా తక్కువ డీటెయిల్స్ ఉన్నాయి. సేమ్ నెక్స్ట్ ఫోటో కూడా మీరు జూమ్ చేస్తే క్లియర్ గా డీటెయిల్స్ అర్థం అవుతాయి చూడండి, 10 Pro లోనే బాగున్నాయి. నెక్స్ట్ ఇవి 5x లో తీసిన ఫోటోస్.
ఇవి టెలిఫోటో కెమెరా యూస్ చేసి తీసిన ఫోటోస్ ఇవి. ఇక్కడ స్కిన్ కలర్ 10 Pro మరీ ఎక్కువ కలర్ చేస్తుంది, 10 వచ్చేటప్పటికి తగ్గించేస్తుంది. సో రెండు స్టాండర్డ్ గా లేవు. అండ్ డీటెయిల్స్ మాత్రం 10 Pro లో చాలా బాగున్నాయి. 10 లో నాకేంటో నాయిస్ వస్తున్నట్టు అనిపిస్తుంది ఫోటోస్ కి. 10 Pro బెటర్ బాగుంది. అలానే మీరు నార్మల్ ఫోటోని 10 లో 20x వరకు తీసుకోవచ్చు, 10 Pro లో 100x వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం పోర్ట్రేట్స్ విషయానికి వస్తే రెండు కెమెరాస్ లో 1x 2x 3x తీసుకోవచ్చు, కానీ 5x టెలిఫోటో పోర్ట్రేట్స్ తీసుకోలేము. దీంట్లో టెలిఫోటో కెమెరా ఉన్నా కానీ మనం తీసుకోలేము, వాళ్ళ ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు. దీని గురించి నేను రెండు మొబైల్ రివ్యూస్ లో చెప్పాను, అసలు ఈ ఆప్షన్ ప్రొవైడ్ చేయాల్సింది చేయలేదని. మనం 1x చూద్దాం. ఇవి 1x ఫోటోస్ రెండిట్లో చాలా బాగున్నాయి. కొంచెం డీటెయిల్స్ కలర్ మాత్రం 10 Pro లో బాగా వస్తున్నాయి కంపేర్ టు 10. ఇక్కడ బ్యాక్ సైడ్ సన్ ఉన్నాడు. అండ్ మీరు నా హెయిర్ ని గమనిస్తే 10 వచ్చేటప్పటికి కొంచెం ఆరెంజిష్ గా చేసింది, 10 Pro కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ ఈ ఫోటో కూడా చూడొచ్చు, రెండు చాలా బాగా వస్తున్నాయి. నేను వీటి కంప్లైంట్స్ ఏం లేవు నాకు. రెండిట్లో కలర్స్ బాగున్నాయి, స్కిన్ టోన్ కూడా బాగున్నాయి రెండిట్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి 2x లో తీసిన ఫోటోస్. ఇవి కూడా సేమ్, ఎక్కడో చిన్న చేంజ్ అనిపిస్తుంది స్కిన్ టోన్ లో, కానీ పెద్ద మేజర్ డిఫరెన్స్ కాదు, రెండు బాగానే ఉన్నాయి. అండ్ 10 లో లేని ఆప్షన్ 10 Pro లో ఒకటి ఉంది, హై రేస్ ఫోటో. ఇది మీరు 50 MP సెలెక్ట్ చేసుకొని ఫోటోస్ తీస్తే కొంచెం డీటెయిల్స్ ఎక్కువ వస్తాయి. సో అదొకటి 10 Pro లో ఉంటుంది, 10 లో లేదు. నెక్స్ట్ మనం సెల్ఫీ ఫోటోస్ విషయానికి వస్తే సెల్ఫీ రెండు ఫోటోస్ బాగానే ఉన్నాయి, నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదు, పెద్ద డిఫరెన్స్ కూడా తెలియలేదు రెండింటికి. ఈ ఫోటోలో వచ్చేటప్పటికి రెండింటికి ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అయిపోయింది. రీజన్ వెనక చెట్లు ఉన్నాయి, పోర్ట్రేట్ వస్తుంది, దాంతో పాటు హెయిర్ ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోయింది. అంతకుమించి ఏం లేదు, అప్పుడప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ అయితే మిస్ అవుతుంది. ఇంకా నార్మల్ సెల్ఫీ ఫోటోస్ కూడా రెండిట్లో బాగా వస్తున్నాయి, పోర్ట్రేటే కాదు. ఎక్కువ ప్రాసెసింగ్ అయితే చేయట్లేదు రెండు మొబైల్స్ లో. అండ్ ఈ 10 Pro లో 100x పెట్టి మూన్ షాట్స్ తీసాం చూడండి, చాలా బాగా వస్తున్నాయి మూన్ షాట్స్ కూడా. సో ఇలాంటివి కూడా తీసుకోవచ్చు మీరు. ఇది ఫోటోస్ విషయానికి వస్తే నెక్స్ట్ వీడియోస్. మీరు దీంట్లో 8K 30fps లో తీసుకోవచ్చు 10 Pro లో. దీంట్లో 4K 60fps మాత్రమే, కానీ 8K 30fps మీకు చూపించిన వేస్ట్. సో నేను అందుకే రెండిట్లో 4K 60fps లో తీసాను, ఒకసారి వీడియోస్ చూడండి. ఈ వీడియో బ్యాక్ కెమెరా నుంచి తీస్తాం రెండు మొబైల్స్ నుంచి. మామూలుగా 10 Proకి వచ్చేటప్పటికి 8Kలో కూడా తీసుకోవచ్చు, బట్ రెండు మొబైల్స్లో 4K 60fps లో తీస్తాను. ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో చూడండి, నేను అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ట్రాఫిక్ సౌండ్స్ కూడా వస్తూ ఉన్నాయి, అవి కూడా చూడండి. సన్లైట్ నా మీద పడుతుంది, సన్లైట్కి నేను ఆపోజిట్గా ఉన్నాను. ఒకసారి చెక్ చేసుకోండి కలర్స్ అవన్నీ. ఇది సెల్ఫీ కెమెరా వీడియో, రెండిట్లో 4K 60fps లో తీసుకోవచ్చు. ఒకసారి కలర్స్ చెక్ చేసుకోండి, డీటెయిల్స్ చెక్ చేసుకోండి, వాయిస్ కూడా ఎలా వినపడుతుందో చూడండి, ఓకేనా. ఇంక ఇది టోటల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్. కెమెరా డిపార్ట్మెంట్లో ఆబ్వియస్లీ 10 Pro చాలా బాగుంటుంది, మీకు డీటెయిల్స్ ఎక్కువ వస్తాయి, ఆ మెగాపిక్సెల్ అనేది ఎక్కువ కాబట్టి. అండ్ ఆల్సో కలర్స్ కూడా కొంచెం బాగున్నాయి, మీరు హై రేస్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు 50 MP యూస్ చేసి, కొంచెం క్లారిటీ బాగుంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి 10 Proకి. సో అందువల్ల నేను 10 Proకి పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ కనెక్టివిటీ, రెండిట్లో 23 5G బ్యాండ్స్ వస్తున్నాయి. 10 లో Wi-Fi 6E సపోర్ట్ మాత్రమే ఉంది, 10 Pro లో Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది. ఇంకా రెండు బ్లూటూత్ వర్షన్ 6 తో వస్తున్నాయి. రెండు మొబైల్స్ లో NFC ఉంటది, రెండిట్లో సేమ్ 3.2 Gen 1 పోర్ట్ యూస్ చేశారు. రెండు మొబైల్స్ లో IR బ్లాస్టర్ రావట్లేదు. సో ఇక్కడ బ్లూటూత్ ఒక్కటే వర్షన్ డిఫరెంట్ కాబట్టి నేను కనెక్టివిటీలో 10 Pro పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్, రెండు మొబైల్స్ ఒకటే, డిఫరెంట్ సాఫ్ట్వేర్ అయితే ఉండదు. రెండు గూగుల్ నుంచి వచ్చే మొబైల్స్, రెండు ఒకేసారి రిలీజ్ అయిన మొబైల్స్. రెండిట్లో Android 16 ఉంటది. రెండు మొబైల్స్ 7 year Android అప్డేట్స్ తో వస్తున్నాయి. అండ్ బ్లోట్వేర్ కూడా ఉండదు రెండు మొబైల్స్ లో, ఓన్లీ గూగుల్ యాప్స్ ఒక్కటే ఉంటాయి, అంతకు మించి ఒక ఎక్స్ట్రా యాప్ కూడా రాదు. చాలా క్లీన్ గా ఉంటది, యూస్ చేయడానికి కూడా చాలా బాగుంటది. అండ్ ఇంకోటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా నాకు 10 Pro లో చాలా బాగా నచ్చింది. 10 కన్నా ఆ డిఫరెన్స్ ఉంది కొంచెం, చాలా బాగుంది 10 Pro లో. మీరు టైప్ చేస్తే అర్థం అవుతుంది. నేను చాలా మొబైల్స్ యూస్ చేశాను, కానీ దీంట్లో వచ్చినంత బాగా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మనం టైపింగ్ చేసేటప్పుడు కానీ ఆ వైబ్రేషన్ చాలా బాగుంది. నేను ఆల్రెడీ మెయిన్ వీడియోలో కూడా చెప్పాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఫైనల్ గా సాఫ్ట్వేర్ రెండు డ్రానే. ఇంకా టోటల్ గా పాయింట్స్ ఒకసారి చూడండి, ఏ డిపార్ట్మెంట్ లో దేనికి పాయింట్ వచ్చిందని. ఇప్పుడు ఏంటి డిఫరెంట్, అసలు ఆ 30,000 ఎక్స్ట్రా పెట్టి మనం ఈ మొబైల్ కొనుక్కోవాలా, సేవ్ చేసుకుని ఈ మొబైల్ కొనుక్కోవాలా? ఫస్ట్ ఇది మీరు డిస్ప్లేలో డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. ఇది జస్ట్ 1080p డిస్ప్లే, ఇది 1.5K డిస్ప్లే. ఆ 1.5K డిస్ప్లే అనేది డిఫరెన్స్ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అలా 1080p డిస్ప్లే ఏమన్నా తక్కువ డిస్ప్లేనా అంటే మంచి క్వాలిటీ డిస్ప్లే యూస్ చేశారు. మీరు ఈ మొబైల్ ని 1080p డిస్ప్లే ఉన్న వేరే మొబైల్ దేంతో కంపేర్ చేసినా ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి కెమెరాస్ 10 కన్నా 10 Pro లో చాలా బాగుంటాయి, డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి, కలర్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయి. ఆ విషయంలో 10 Pro మాత్రం బెస్ట్ ఉంటుంది. అండ్ మీరు 8K లో కూడా వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మామూలుగా అవసరం లేదు, 4K ఎనఫ్ అందరికి, కానీ ఒక ఆప్షన్ ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ రెండు మెటల్ ఫ్రేమ్ తో వచ్చినా ఇది కొంచెం ప్రీమియం గా అనిపిస్తుంది అంతే, అంతకు మించి డిఫరెన్స్ అయితే లేవు. రెండు ఇంకా సేమ్ ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్ లో. కెమెరా కొంచెం ఇంప్రూవ్డ్ ఉంటుంది, డిస్ప్లే తీసేయాల్సిన డిస్ప్లే కాదు, 30,000 ఎక్స్ట్రా పెట్టి కొనాల్సిన డిస్ప్లే కూడా కాదు. మిగతా ఎక్కడ మీరు మేజర్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. పిక్సెల్ మొబైల్సే కావాలంటే 10 ఏం తక్కువ కాదు, 10 Pro కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు మనీ సేవ్ చేసుకుని ఇది కొనుక్కోవచ్చు.
పెట్టుకోవచ్చు. నేను చెప్పిన 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఒకటి డిస్ప్లే, ఇంకోటి మెయిన్ కెమెరాస్, దాని తర్వాత బిల్డ్ క్వాలిటీ. ఈ 3 నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఆ 30,000 ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే మీరు దీనికి వెళ్ళొచ్చు. సో ఫైనల్ గా ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలాంటి క్వాలిటీ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే వీడియోని కూడా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ గా క్లిక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. మీరు అలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు జస్ట్ హైప్ మీద క్లిక్ చేసి నాకు కొంచెం హెల్ప్ చేయండి. మీరు షేర్ చేయకపోయినా అవసరం లేదు, అదే ఆటోమేటిక్ గా కొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. అంతే మరి. అందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు చూసినందుకు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్.